హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఏంటంటే అనుకోవచ్చు. అంటే మనము ఫైనాన్షియల్ పరంగా కానీ, లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ, రిలేటివ్స్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, లేదంటే ఏదో రకంగా మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది, లేదంటే అనుకున్నది మనం సాధించలేము, వీడి పని అయిపోయింది అని చాలామంది అంటారు కదా. 100% అంటారు. ఎందుకంటే వాళ్ళు అనడానికే ఉన్నారు. కానీ మనం అక్కడ కనుక గీవప్ ఇచ్చామా మన లైఫ్లో ఏమీ సాధించలేము. ఎందుకంటే మనము వాళ్ళ మాట విని ఇక్కడ ఉండిపోయాం కదా. అదే కనుక లైఫ్లో అలాంటి ఇంటర్వెల్ బ్లాక్ వచ్చినప్పుడు కూడా సినిమాలో హీరో ఎలాగైతే తన క్యారెక్టర్కి న్యాయం చేసి సినిమా ఎండ్ చేసి మంచి సక్సెస్ పొందుతాడో, అలాగే లైఫ్లో కూడా అలాంటి ఇంటర్వెల్ బ్లాక్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు. ఎంఎస్ ధోని, పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మనకి 'పుష్ప' సినిమాలో క్యారెక్టర్, ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' సినిమాలో క్యారెక్టర్, 'బాహుబలి' సినిమాలో ఫస్ట్ పార్ట్. సో ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది ఇంటర్వెల్ బ్లాక్స్ తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చిన ఇంటర్వెల్ బ్లాక్స్ తర్వాత లైఫ్లో సక్సెస్ అయ్యారు. అంత ఈజీగా ఎవ్వరికీ సక్సెస్ అనేది రాదు. ఆ విషయం మీకు తెలిసిందే. కానీ అక్కడ గివప్ అయిపోయి ఉంటే ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అది గివప్ అవ్వకుండా ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి చరిత్ర సృష్టించిన వాళ్ళే వీళ్ళందరూ. సో అందుకే మనం వీళ్ళని ఫాలో చేస్తాం, వీళ్ళని మనం ఇన్స్పైరింగ్గా తీసుకుంటాము. సో దీని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. డెఫినెట్లీ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో సో వాళ్ళకి డెఫినెట్లీ పంపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐ నో మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలుసు.